రోజు రోజుకి ప్రైవేట్ స్కూల్స్ లో మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడం కన్నా డబ్బులు ఎలా సంపాదించాలి అని ఆలోచిస్తున్నారు. అదైతే 100% కరెక్ట్. రీసెంట్ గా ఉత్తరప్రదేశ్ లో ఉన్న సన్బీమ్ స్కూల్ నుంచి ఒక క్లిప్ వైరల్ అయింది. నువ్వు కూడా చూసే ఉంటావు. పబ్లిక్ లో ఒక ప్రిన్సిపాల్ ఒక పేరెంట్ ని నోటికి వచ్చినట్లు తిడుతోంది. అసలు మ్యాటర్ ఏంటి? జస్ట్ స్కూల్లో అమ్ముతున్న నోట్ బుక్స్ కొనలేదు, బయట తక్కువ రేట్ కి వేరే చోట కొనుక్కున్నారు. అలా అని ఆ యూకేజీ పాపకి హోంవర్క్ ఇవ్వడం లేదు. ఏమైందో తెలుసుకుందామని వాళ్ళ మదర్ స్కూల్ కి వస్తే ఆ స్కూల్ ప్రిన్సిపల్ కిరణ్ మిశ్రా స్కూల్లో నోట్ బుక్స్ కొనలేదని ఆమె మీద నోటికి వచ్చినట్లు తిడుతోంది. షట్ అప్, బ్లడీ ఫూల్, గవార్ అని. హిందీలో గవార్ కి అర్థం ఏంటో తెలుసా? ఇల్లిటరేట్ అని. అంత మంది ముందు అలా తిడితే ఏ పేరెంట్ కైనా ఎలా ఉంటుందో చెప్పు. అంతేకాకుండా నీలాంటి వాళ్ళు మా స్కూల్ కి అవసరం లేదు, నీ కూతురు పేరు రిజిస్టర్ లో నుంచి తీసేస్తా అని వార్నింగ్ ఇస్తుంది. ఎడ్యుకేషన్ అంటే బిజినెస్ అని అనుకున్నా కానీ మరి ఇంత అనుకోలే. ఇది అక్కడ ఒక్కటే కాదు, ప్రతి చోట సిచ్యువేషన్ ఇలానే ఉంది. బట్ ఎక్కడ న్యూస్ బయటకి రావడం లేదు. నేనైతే ఒకసారి డైరెక్ట్ గా విన్నా, మేము ఇంత పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టేది డబ్బుల కోసమే కదా అని. చాలా మంది పేరెంట్స్ వాళ్ళు చదువుకోలేదని కనీసం వాళ్ళ పిల్లలకైనా మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి అనుకుంటారు. బట్ ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్ లో జరుగుతున్న బిజినెస్ చూసి వాళ్ళు బ్యాక్ స్టెప్ తీసుకుంటున్నారు.